SRK న్యూస్ కు స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ సహా పలువురుపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్టు చేసి వేధించారంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2001 మే 14న తనపై హత్యాయత్నం చేసి తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. ఈ కేసులో A1 గా సునీల్ కుమార్, A2 గా ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 గా జగన్, A4 గా అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్, A5 గా జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చెత్త నుండి సంపద సృష్టించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయాన్ని శుక్రవారం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ పై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చెత్తని రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. SLRM ని మొదటిగా పిఠాపురం నుండి ప్రారంభిస్తామని, చెత్త నుండి ప్రతి సంవత్సరం 2643 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చని చెప్పారు. ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీయలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ మొదటిసారి కాదు, ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు. ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో అది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదూరు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్, అది పంట కాలం. ఆ పంట కాలంలో దాదాపు ఇంకా వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. ఇంకా కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం వచ్చిన ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లుల్లి నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే ఆ రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ, అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుతుంది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అదొక మనకు అసెట్ అయిపోద్ది, అది ఒక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం, పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు, అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది
ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని. ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొల్లప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ, ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లా అయిపోయింది. చిన్న పంట కాలువలు, స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ చెత్త చెదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్ళాలి, పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని. అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్లో సముదాయం కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక 250 ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు. వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం. ఒక 50 మంది నుంచి 70 మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అసత్యాలు, తప్పుడు లెక్కలతో ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా శ్వేతపత్రాలతో కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు. అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు అసలు విషయాన్ని మరిచి ఆంధ్రప్రదేశ్ ని అప్పుల్లో మొదటి స్థానంలో నిలబెట్టారని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేలు దోచుకోవటం కోసమే ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు. తెల్లవారుజాము నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారి ఇంటి గారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి. వచ్చాడు, బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి. బోని ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు. ప్రజావేదికని పడగొట్టి చూశారు. అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సు వేసుకు తిరిగారు. బస్సు వేసుకు తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషను. దాంట్లో ఒక విలేకరు గారు కుంటితనంగా అడిగాడు. మంచోడు ఆయన ఏమడిగాడు, ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా, మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజ్ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా, ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తాను, ఇక్కడ సంపద ఉన్నాను కదా, ఎంత అవుద్ది, ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు. ఏం మాట్లాడతావే, నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు నువ్వు ఉంటే అమరావతిలో? ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది. వెంటనే లేచి మామూలుగా నాలాంటి ఉంటే అడిగాడు, అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు, నేను ఎప్పుడులా చెప్తానని చెప్పేవాడు. అంటే అమాయకులైన విలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా. మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని. ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి. 2020, 2019, 2021 అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత. ఇదేనా ఎర్రబుక్కు? ఎర్రబుక్కులో రాసుకున్నాయని ఈ దొంగ కేసులన్నీ. అది ఆయన అమరావతి అందరికీ చెప్పాడు. అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం, లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు. 2014 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో. ఏ మేనిఫెస్టో చూసుకుని ఏముంది? అంతా మోసం, దగ. అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పా ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు.
లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం, ఇది రాజకీయం. చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత, వినయం, ప్రేమ, ఆప్యాయతలు ప్రజల మీద విపరీతంగా కొట్టుకొచ్చి కనపడతాయి. కురిపించేస్తాడు, అసలు మామూలుగా ముంచేస్తాడు. అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎక్సెక్కాలి, ఈ రకమైనటువంటి ఈసడింపు మాటలు. ఉచిత ఇసుక అంటే దాని అర్థం ఏంటి? నదికెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు ఉచితంగా పట్టుకుపోవాలి, అంతే కదా. ఫ్రీగా ఇవ్వాలి కదా. ఆ ట్రాన్స్పోర్ట్ ఆడు ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు. మరి ఫ్రీ అంటే ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట 290 టన్నుకి 290 నుంచి 1330 రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాం. ఉచితం, ఉచితం అంటారు, డబ్బులు కట్టమంటారు. అంత క్రితం కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారు. మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక. వీళ్ళు తంతు ఎట్టా ఉంటుందంటే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలని చెప్తాడైనా నీతి ఉండదు. వీళ్ళ ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు, వీళ్ళ ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడు శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం మొట్టమొదటిగా పోలవరం పిలుస్తుంది కార్యక్రమం అమలు దస్త్రంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేది తమ లక్ష్యమని, ఎటువంటి సమస్యలు ఉన్నా రైతులు తమ దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. ఈ నెల 23 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోలం పిలుస్తుంది కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది, అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్య శాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% జనాభా ఆధారపడినటువంటి ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి
తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధ కలుగుతుందంటే, ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే, ఆరోగ్యం లేకపోయినా సరే, ప్రతి 5 మాసాలకి 6 మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి. భూమి ఏ విధంగా ఉంది, భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పుష్పగుచ్ఛలకు బదులుగా తనకి వచ్చిన పుస్తకాలు, పెన్నులను త్వరలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ వెల్లడించారు. శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగడిగుంటలోని ఉర్దూ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అతిథిగా హాజరై పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గురు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోదరులు ప్రసాద్ గారు ఉర్దూ స్కూల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, అలాగే పెద్దలు అడప మాణిక్యాలరావు గారికి, పెద్దలు మాకు అన్ని విధాలుగా కూడా మొదటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి, అందరితో ఆప్యాయంగా పలకరించేటువంటి మహమూద్ గారు, అలాగే వార్డు అధ్యక్షులు ఉన్నటువంటి బుజ్జి గారు, నరేష్ గారు, కరీముల్లా గారు, నాగరాజు, నరేష్, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి, ముందున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే హెచ్ఎం గారికి, ఇమాం గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అస్సలాము అలైకుం. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చాలామంది చేయాలనుకుంటారు కానీ ప్రాక్టీస్లో పెట్టడం కష్టం. అటువంటిది ఒక 11 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు తాను చేతనంత వరకు సహాయం చేయాలని ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి గత 11 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వారికి కావాల్సినటువంటి పుస్తకాలను అందించడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఏదో ఒక రోజు మనకు అనిపించింది కాబట్టి చేసామనేది కాకుండా నిత్యం ఒక ప్రాక్టీస్గా పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని మీరు 10 రెట్లుగా పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒకేలు శాలువాలు ఏం తేవద్దని చెప్పి పుస్తకాలు తెచ్చి ఇవ్వమని చెప్తే నాకు దాదాపు ఒక 25,000 పుస్తకాలు వచ్చినాయి. ఈ 15 రోజుల్లోనే 25,000 పుస్తకాలు మా ఆఫీస్కి వచ్చినాయి. పెన్లు ఒక 30,000 పెన్లు వచ్చినాయి. అంటే రేపటి నుంచి మేము కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ప్రతి ఎలిమెంటరీ స్కూల్ ప్రభుత్వం తరఫున స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్, అలాగే షూస్, సాక్స్, బ్యాగ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరికి కూడా నోట్ బుక్స్ కూడా ఇవ్వలేదు. అందుకని గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 94 స్కూల్స్ ఉన్నాయి.
ఆ 94 స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ చూస్తే 4200 మంది పిల్లలు ఎలిమెంటరీ స్కూల్స్లో పిల్లలకి స్కూల్ బుక్స్ రానటువంటి చోట మేమందరం కూడా ఇవ్వాలని చెప్పి నిన్నటి నుంచి ప్లాన్ జరుగుతుంది. సోమవారం నుంచి ప్రారంభించాలి అనుకుంటున్నాం. ఈరోజు సోదరుడు ముందుగానే పిలిచాడు. గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నూతనంగా ఆటో స్టాండ్ ఏర్పాటైంది. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అతిథిగా హాజరై ఆటో స్టాండ్ ని ప్రారంభించారు. అరుణ్ కుమార్, హనుమంతరావు, రామ్ ప్రసాద్, శ్రీనివాసరావు, మాల్యాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెహ్రూ నగర్ లోని శ్రీ ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో శుక్రవారం ఉచిత హోమియో వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఈరా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ప్రారంభించారు. చివరిగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ స్పందన ఈదా ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎలలేనివని కొనియాడారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకి ఒత్తిడి లేని విద్యని అందిస్తూ భవిష్యత్తు లక్ష్యాలను అధిగమించేలా చేయాలని సూచించారు. నిరోధించాలనే సంకల్పంతో స్పందన ఈడా ఫౌండేషన్ ని స్థాపించి అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి స్పందన ఈడా ఫౌండేషన్ ఈరోజు గుంటూరు నగరంలో మెడికల్ క్యాంప్ని ఆక్స్ఫర్డ్ స్కూల్ మరియు స్పందన ఈడా ఫౌండేషన్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు సమాజంలో ముఖ్యంగా విద్యార్థులు అనేక రకాలుగా ఒత్తిడికి గురై వాళ్ళందరూ కూడా ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి బయట పెట్టాలనే ఆలోచనతో అనేక రకాలుగా సైకలాజికల్ మెథడాలజీలో ట్రీట్మెంట్స్ ఇస్తూ స్పందన ఈడా ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది ప్రోగ్రాంలో ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మీరందరూ రాబోయేటువంటి రోజుల్లో మీకున్నటువంటి టార్గెట్స్ని ఒత్తిడిగా కాకుండా ఒక హాబీగా మార్చుకొని మీరందరూ దీన్ని ప్యాషన్గా తీసుకొని ముందుకు సాగితే ఎటువంటి ఒత్తిళ్ళు ఉండవని, ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరు ఏం చదువుకున్నా నాలెడ్జ్ అనేది మీరు సొంతగా డ్రైవ్ చేసుకోవాల్సింది. ఎందుకని పిల్లలు తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఫోర్స్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ని కల్పించి పిల్లలు ఓన్గా డెవలప్ అయ్యేటువంటి అట్మాస్ఫియర్ని డెవలప్ చేయాలని చెప్పి తల్లిదండ్రులందరినీ కోరుతూ, అలాగే ఈరోజు కార్యక్రమంలో డాక్టర్గా చింత రవీంద్ర గారు, హూ ఈజ్ వెల్ నోన్ హోమియోపతి డాక్టర్, ఆయన అనేక రకాల రీసెర్చ్ చేసి ఈరోజు కొత్తగా ఉంటున్నటువంటి ఆర్థరైటిస్, రెమటాలజీ, అలాగే డయాబెటీస్, థైరాయిడ్ అటువంటి జబ్బులకు హోమియోపతి ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వివరిస్తూ ఈరోజు కార్యక్రమంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. గుంటూరు నగరం రింగ్ రోడ్ లోని శుభం కన్వెన్షన్ లో పాన్ ఇండియా జ్యువెల్స్ షో శుక్రవారం నుండి అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై జ్యువెల్స్ షోని ప్రారంభించారు. నగరవాసులు ప్రదర్శన అమ్మకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గల్లా మాధవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సజ్జా అన్నపూర్ణ, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.